కదా. Next performance is Vaidyaveera from Clarions. అది 2011వ సంవత్సరం మాసం డాక్టర్ రఘువీర్ గారి హాస్పిటల్. ఓడున్నాడా ఓడు లేడు. ఈరోజు మనం బుక్క పెట్టేది అడొక్కడే. నా ఓపీ ఏంట్రా ఇంత దరిద్రంగా ఉంది, ఒక్కడు కూడా రావు. ఏం చెప్పను కోరా, ఓపీ చాలా దరిద్రంగా ఉంది, ఒక్కడు కూడా రావట్లేదు. ఎవడో నా ఓపీ దుబ్బేస్తున్నట్టు అనిపిస్తుంది, పిచ్చిపోతుంది కోరా. ఎవరినైనా చంపేయాలన్నంత కసి, గుండెల్లో ఏదో పగ ఆకురని సరే. ఎవడో నా ఓపీ దుబ్బేస్తుంది, సమాధానం కావాలి కోరా. ఈ కోరా దగ్గర సమాధానం లేని ప్రశ్నే లేదు. ఈ చరిత్ర ఈ జన్మది కాదు, జన్మలది. పోయిన జన్మలో నువ్వు పొగలో హాస్పిటల్ చీఫ్ దగ్గర మొదటి అసిస్టెంట్ గా ఉండేవాడివి. ఇది నీ గత జన్మ చరిత్ర రఘువే. గత జన్మ చంపేసాలా ఆగుని చందమామ కథలు చెప్తున్నావేంద్ర భయ్? అరే చెప్ప, ఇది దశాబ్దాలుగా రాయబడిన ఒక్కోలో హాస్పిటల్ చరిత్రరా. చూడు, చీఫ్ కూతురు గురువెండ గుర్తుకొచ్చిందా రఘువే? కనిపించకపోతే చెప్పు, మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేద్దాం. వద్దులే, ఈ దగ్గరే ఫిక్స్ అయిపోదు. గురువెండ కోసం పిచ్చెక్కి చచ్చిన తొక్కుడు పిల్లావి నువ్వు. ఆ కోరికే నిన్ను మళ్ళీ పుట్టేలా చేసింది రఘువే. డాక్టర్ దగ్గర మ్యాటర్ లేదు, కోరిక ఎక్కడి నుంచి వచ్చింది? నీలాగే మీ చీఫ్ దగ్గర రెండో అసిస్టెంట్ ఉండేవాడు. వాడి పేరు బైరాగి. పోగొట్టుకున్న దాన్ని గుర్తించుకోవడానికి మళ్ళీ పుట్టాడు. ఇదిగో చూడు. ఏంటి చూసినా ట్రై 3C ఒకటే ఐడియాస్ వచ్చి. ఇప్పుడు వాడిని గుర్తుపట్టడం ఎలా? నీ శత్రుత్వాన్ని మీకంటే ముందే నీ వైటల్స్ పసిగడతాయి రఘువే. మీ ఇద్దరు ఎదురైనప్పుడు నీ పల్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది. బ్రాడీకార్డియాలో ఉండే నీ హార్ట్ టకీకార్డియాలోకి పోతుంది. నార్మల్ బ్రీతింగ్ చేస్తా గ్రేడ్ 4 బ్రెత్లెస్నెస్ అయిపోతుంది. నీ హైపర్ టెన్షన్
వచ్చేసరికి నువ్వే మాడి మసిలిపోతా. వాడు డాక్టర్లా కాదురా, డేంజర్ బాక్స్ మీద ఉండే కపాలంగా కనిపిస్తాడు. అలా ఎవరైతే కనిపిస్తాడో వాడే 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 బైరాగి, వాడే బైరాగి, వాడే బైరాగి. డాక్టర్ రఘువీర్, డాక్టర్ రామ్ చరణ్ ఇద్దరు ఎయిమ్స్లో కాన్ఫరెన్స్ పెడతారు. అక్కడ ఒకరికి ఒకరు ఎదురుపడతారు. రఘువీర్లో ఘోరా చెప్పిన సిమ్టమ్స్ అండ్ సైన్స్ మొదలవుతాయి. అన్నా గట్లయితే एक बार फ्लैश बैक లో పోదామే. కాకినాడ సమీపంలో గల గొల్లాల మామిడాడ గ్రామంలో బేకార్ ఖాన్ హాస్పిటల్ కడదామనుకున్న ప్రదేశం. అదే మనం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టబోయే ప్రదేశం. అలాగే బేకార్ ఖాన్, కానీ ఇక్కడ బైరాగి అనే ఒక డాక్టర్ ఉన్నాడు. అయితే వాడేమైనా తోపా? వాడు అలాంటి డాక్టర్ కాదు బేకార్ ఖాన్. ఓ భగవానే క్యా, వాడు చూసేది కూడా స్టెప్ తోనే కదా. ధన్వంతరి వంశంలో పుట్టిన డాక్టర్ అతడు. వాళ్ళ వంశంలో ఎవరు గంటకి 100 మంది పేషెంట్లు తక్కువ ఓపి చూసే వాళ్ళు లేరు అసలు. అది కూడా కాకుండా అతను చదివిన కాలేజీ ఆషామాషి కాలేజీ కాదు, రంగరాయ మెడికల్ కాలేజ్. అరే చూప్ తోప్ సింగ్, చూస్తూనే ఉండు. ఇంకో 6 నెలల్లో ఇక్కడే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి వాడి ఓపీ కన్నా మన ఓపీనే ఎక్కువ అని ప్రూవ్ చేస్తా. నువ్వు చెప్పిన పెట్ట కదా ఒట్టి కట్టు కదా అని నిరూపిస్తా. ఈ హాస్పిటల్కి చీఫ్ గా ఎవరుండాలో ఇప్పుడు తెలియదు. అందులో సందేహం ఉంది. మన చీఫ్ గారి కూతురు గురువిందే ఈ హాస్పిటల్ చూసుకుంటారు. నీ కూతురు ఒక సాధారణ MBBS డాక్టర్. కేవలం చిన్న కేసును చూడడానికే హచిన్సన్ పట్టుకుంటుంది. మరి ఎంత పెద్ద హాస్పిటల్ని ఎలా రన్ చేస్తుంది, బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తుంది? ఇప్పుడు డాక్టర్ ఖాన్ అనే వ్యక్తి తన స్టాఫ్తో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెడుతున్నాడు.
కాబట్టి. బేకర్ ఖాన్ ఎవరు సార్? బేకార్ ఖాన్ ఒక ఫారెన్ డాక్టర్. వాడు బికారోడ్లో అన్ని యూనివర్సిటీల్లో అన్ని డిగ్రీలు చేశాడు. బేకార్ ఖాన్ ఎంబీబీఎస్, ఎంఎస్, ఎఫ్ఆర్సిఎస్, ఎంసీహెచ్, ఎండి, డిఎంఐఏఎస్, ఐటీఎస్, ఎంఎస్సి, బిఎస్సి, ఎస్ఎస్సి కూడా చేశాడు వాడు. మరి అలాంటి బేకార్ ఖాన్ నుంచి మన ఆసుపత్రిని రక్షించుకోవాలంటే మనకి ఒక చీఫ్గా స్పెషలిస్ట్ డాక్టర్ ఉండాలి. అది మిస్టర్ బైరాను ఈ తొక్కుడు పిల్ల ఇప్పుడే తేలాలి. మీ ఇద్దరిలో ఎవరైతే ముందుగా ఈ కేసుని డయాగ్నోస్ చేస్తారో వాళ్ళే ఈ హాస్పిటల్ చీఫ్ గా ఉంటారు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఈ పోటీకి నేను ఒప్పుకుంటాను, కానీ ఓడిపోయిన వారి ఆసుపత్రిని వదిలి వెళ్ళిపోవాలి. గురువింద, నన్ను ఈ హాస్పిటల్ నుంచి పంపించి నువ్వు వాడు ఒకే ఊరిలో, నడగలకుండా. నీ కోరిక నేను నెరవేరుస్తా గురువింద. ఇది కోమా కాదు గ్లకోమా. చీని ఎంకమ్మా. అలా పోటీలో ఓడిపోయిన తొక్కుడు పిల్ల హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయి బేకార్ ఖాన్తో చేతులు కలిపారు. గురువింద, ఇప్పుడు ఈ హాస్పిటల్ నాది. ఇక నీ స్థానం నా పక్కన. ధన్వంతరి వంశం గంటలో 100 ఓపీ చూసే నేర్పు. తోప్ సింగ్, నువ్వు చెప్పిన కదంతా ఒట్టి సొల్లని నిరూపిస్తా. ఏ బైరాగి, ఈ హాస్పిటల్కి వీడిని చీఫ్ చేస్తానని మాట ఇచ్చాను. ఆ అమ్మాయిని ఈ హాస్పిటల్ని వీడికి అప్పగించి నా దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవ్వు. నీకు నెలకు 10,000 పడేస్తా. నేను మాటిస్తున్నా బేకార్ ఖాన్, ఆ తొక్కుడు పిల్లని నాకు అప్పగించు. మీ పేషెంట్స్ కే కాదు, నీకు కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తా. ఆపదాలు ఇచ్చా. ఏ బైరాగి, నువ్వు నిజంగా తోపు అయితే, నీకు నిజంగా సబ్జెక్ట్ ఉంటే నా హాస్పిటల్లో 100 మంది పేషెంట్స్ పంపిస్తా. గంటలో డయాగ్నోసిస్ పెట్టు. నిన్ను ఈ హాస్పిటల్ని అమ్మాయిని నీకే వదిలి వెళ్ళిపోతా. ఎవరు డయాగ్నోస్ చేయలేని కేసు ఉంది, ఎన్నుకుని మరీ పంపు బేకార్ ఖాన్. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం సబ్జెక్ట్ మర్చిపోతావురా. ఎక్కువైన పర్లేదు, లెక్క తక్కువ కాకుండా చూడు. 100లో ఒక్కరు మిగిలిన నువ్వు ఓడిపోయినట్టే. 100 ఒక్కొక్కరిని కాదు బేకార్ ఖాన్, 100 మందిని ఒక్కసారి పంపించు. సొల్లాపు, నీ పొగరు నీ డయాగ్నోసిస్ లో చూపించు. ఐసీయూ మే పేషెంట్. Hallucination. 82. Obesity. 95. Inglaterra. 95. 95.
99 99 99 కోలోరెక్టల్ క్యాన్సర్. 100. చాలా చాలా ఇంకో 100 మందిని పంపిస్తావా బేకార్ ఖాన్? శభాష్ బైరాగి, నా పేరు వింటేనే ప్రాక్టీస్ మానేసి ఎక్కడికో వెళ్ళిపోయిన డాక్టర్స్ని చూశాను. నేను ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నానని తెలిసి స్టెప్తులు వదిలేసి సామాన్లు సర్దుకున్న పేషెంట్ డాక్టర్స్ని చూశాను. కానీ నీలాంటి డాక్టర్ని ఎక్కడా చూడలేదురా. ఎంతో మందికి డయాగ్నోస్ పెట్టిన ఈ బేకార్ ఖాన్ నీకు గులాం అంటున్నారా? నన్ను నీ కింద అసిస్టెంట్గా చేర్చుకో. మరి నా సంగతి ఏంటి బేకార్ ఖాన్? నువ్వు నా కింద అసిస్టెంట్గా చేరు. వైరాగి డాక్టర్ గురువిందని పెళ్లి చేసుకుని పొపోలో హాస్పిటల్కి చీఫ్గా సెటిల్ అవుతుంది. అసిస్టెంట్గా ఉండిపోతుంది. ఇక తొక్కుడు వెళ్ళాలి. బేకార్ ఖాన్కి అసిస్టెంట్గా ఉంది. మనసులో పగతో ప్రతీకారంతో రగిలి అలాగే చచ్చిపోతుంది. అది 2011 సంవత్సరం. ఘోరా ఆశ్రమం. వాడిని చూశాను గోరా, ఇప్పుడు ఏం చేయమంటావు? వాడి ఓపి ఎక్కువ ఉండడానికి కారణం గురువింద మళ్ళీ మిలిబిందగా పుట్టి వాడ హాస్పిటల్లో నర్సుగా చేరింది రఘురామ్. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఇప్పుడు చిన్న మిలుపు ఉంది రఘురామ్. మిలిబిందకు ట్విన్ సిస్టర్ ఉంది. దాని పేరే కలబంద. దాన్ని నువ్వు నర్సుగా పెట్టుకో, నీ ఓపి పెరుగుద్ది. ఈ సొల్లు ముందే చెప్పొచ్చుగా.